ప్రాచీన కాలంలో యోగుల దగ్గర నుంచి నేటి ఇంటర్స్టెల్లార్ చిత్రాల దాకా ఎన్నో కథలు నిజమేనేమో అనిపించే ఉదాహరణలు ఉన్నాయి టైం ట్రావెల్ గురించి. ఇది నిజంగా సాధ్యమేనా? సాధ్యమైతే ఆ సామర్థ్యాన్ని సంపాదించటానికి నేనేం చెయ్యాలి? చూడండి, ఇలాంటి విషయాలు పూర్తిగా అపార్థం చేసుకోబడ్డాయి. ఎందుకంటే దురదృష్టవశాత్తు సైన్సు, మార్మికత మనం హాలీవుడ్ చిత్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మన సంస్కృతిలో మనకి త్రికాలజ్ఞానులు అనేవారుండేవారు. మీ జీవితంలో అనుభవరీత్యా 3 పార్శ్వాలున్నాయి. మొదటిది గతం. ఇది మీలో ఉన్న ఒక జ్ఞాపకాల పుట్ట. రెండోది వర్తమానం. ఇప్పుడు మనం జీవిస్తున్న అనుభవం ఇది. మూడవది భవిష్యత్తు. ఇది మనలో ఉన్న ఊహాశక్తి. మీ లైఫ్ ఎక్స్పీరియన్స్లో జరిగేది గత జ్ఞాపకాలు, ఇప్పటి అనుభవం, ఇంకా రేపటి ఊహల మధ్యే. చాలామంది మనుషులతో సమస్య ఏమిటంటే వాళ్లకి ఈ మూడిటి మధ్య తేడా తెలీదు. అందుకే 10 ఏళ్ల క్రితం విషయాల వల్ల కూడా ఇప్పుడు సఫర్ అవ్వగలరు. అవునా? రేపో ఎల్లుండో జరగబోయే విషయాల గురించి మీరు ఆల్రెడీ సఫర్ అవుతున్నారు. 10 ఏళ్ల క్రితమో 10 రోజుల క్రితమో జరిగింది ఇప్పుడుందా? చెప్పండి. ఎల్లుండి జరగబోయేది ఇప్పుడుందా? చెప్పండి. లేదు. లేని దాని గురించి మీరు సఫర్ అవుతూ ఉంటే మిమ్మల్ని మెచ్చుకోవాలా లేక మీకు పిచ్చనాలా? Should we call you sane or insane? నేను క్వశ్చన్ అడుగుతున్నాను, చప్పట్లు కొట్టకండి. అవమానం ఇది. లేని విషయాన్ని మీరు సఫర్ అవుతుంటే అది పిచ్చా కాదా? అది పిచ్చా కాదా? పిచ్చే. మీలో ఎంతమందికి మిమ్మల్ని కూడా కలుపుకుని ఎంతమంది ఇలా లేని విషయాల గురించి సఫర్ అవుతున్నారు? సుమారు 99.99%. అవునా? ఎప్పుడూ ఇంతే. అంటే ఈ ఇడియట్స్ అందరూ టైం ట్రావెల్ చేస్తున్నారన్నమాట. ఈ భూమి ఒకసారి పరిభ్రమిస్తే ఒక రోజు అంటాం. చంద్రుడు ఒకసారి పరిభ్రమిస్తే దాన్ని ఒక నెల అంటాం. ఈ భూమి సూర్యుడు చుట్టూ ఒకసారి తిరిగితే దాన్ని సంవత్సరం అంటాం. మీకు టైం అంటే తెలిసింది ఇలాగే. అంటే మీకు టైం గురించి ఈ సైకిల్స్ వల్లే తెలిసింది. ఈ ఫిజికల్ నేచర్కి అవతల ఇంకొక టైం ఉంది. ఇది ఫిజికల్ ఆబ్జెక్ట్స్ చేసే సర్క్యులర్ మూమెంట్ వల్ల కలిగేది కాదు. దీన్ని మహాకాలం అంటాం. మహాకాలంలో స్పేస్ కూడా ఉంటుంది. అందుకే కొంతమందిని మనం త్రికాల జ్ఞానులు అంటాం, ఇంకొందరిని అకాల జ్ఞానులు అంటాం. వీళ్ళు టైమ్లెస్, లేదా వీళ్లకు సమయం అనేది లేదు, సమయ నిమిత్తం లేనివాళ్ళు. మీకు టైం గురించి అనుభవం కేవలం మీ ఫిజికల్ ఐడెంటిటీ వల్ల వస్తుంది. మీరిక్కడ మీ శరీరం గురించి ఏ ధ్యాస లేకుండా కూర్చోగలిగినప్పుడు మీకు టైం తెలీదు. మీరు వినుంటారు గంటల కొద్దీ రోజుల కొద్దీ కూర్చున్న వాళ్ళని. నాకిది జరిగింది. అప్పుడు నేను మీకంటే కొంచెం పెద్దవాణ్ణి, 25 ఏళ్ళు. నేను ఒక చోట కూర్చున్నాను. సడన్గా టైం గమనించలేదు. నేను ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అయ్యుంటుందనుకున్నా. ఓ 4.5 గంటలు దాటిపోయింది. కాని నేను ఆనందంతో ఉక్కిరిబిక్కిరిగా ఉన్నాను. కొన్నాళ్లకి ఇది తరచుగా జరగటం మొదలైంది. నేను ఒకచోట కూర్చుని 3 నిమిషాలయ్యింది అనుకుంటాను. చూస్తే గంటలు 7-8 గంటలు గడిచిపోయేవి. ఒకసారి ఇలాగే కూర్చుని ఒక 25-30 నిమిషాలయ్యిందనుకున్నా. నేను మైసూరు దగ్గర ఒక చిన్న ఊళ్ళో కూర్చున్నాను. నేను కళ్ళు తెరిచాక చూస్తే నా చుట్టూ గుంపులుగా జనం. మన దేశం తెలుసుగా. నా మెళ్ళో దండలు, నా కాళ్ళు రుద్దుతున్నారు. నేననుకున్నాను, మీరంతా ఎక్కడ్నించొచ్చారు అని. అప్పుడు వాళ్ళు, మీరిక్కడ 13 డేస్ నుంచి కూర్చున్నారు అని. నేను ఓ అరగంట అయింది అనుకున్నాను. నేను నా ముడిచిన కాళ్ళు తెరిచినప్పుడే తెలిసింది, నా మోకాళ్ళు బిగుసుకుపోయాయి. చాలా కష్టమైంది మళ్లీ మామూలుగా అవటానికి. కాని నా అనుభవంలో అది అరగంటలాగే అనిపించింది. కాని నేనిది చెప్తే మీకు గ్రాస్ప్ చేయటం కష్టం కావచ్చు.
కానీ మీరు గమనించారా, మీరు ఆనందంగా ఉన్న రోజున 24 గంటలు ఉఫ్ఫున 10 నిమిషాల్లో వెళ్ళిపోతాయి, అంతేగా? ఇంకో రోజు మీరు డిప్రెస్డ్గా ఉన్నప్పుడు 24 గంటలు మీకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది, అవునా కాదు? టైం అనేది ఒక రిలేటివ్ ఎక్స్పీరియన్స్.